సారు ఇత్తనాలు ఇగో కింది నుంచి పై వెనక కాపు పచ్చికాయ చూడ్రి నాలుగు అడుగుల పొడుగు. ఇగో తోట అంతా తిరిగి చూసినాక ఇదే కాపు 4 ఫీట్లు పెరిగింది. రోగాలకు తట్టుకుంది, మసిపేను తట్టుకుంది. అన్నిటికీ ఏ ఇత్తనానికన్నా ఈ ఇత్తనం మంచిది. మందు పెట్టుబడి కూడా తక్కువ. నిరుడు 2 బాలు వేస్తే 7 ఒక్క పాలు పడది. మందు పెట్టుబడి చాలా తక్కువ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసినట్లయితే మరిపేడ బంగ్లాలోని మన రైతన్న సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. రైతు గారి వయసు చూసినట్లయితే 70 సంవత్సరాలు. 30 సంవత్సరాల కాడ నుంచి ఓన్లీ మిరప సాగే చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మిరప తోట చూడండి. ఫస్ట్ అయితే మొత్తం కూడా కాయలైతే విపరీతంగా కాసి ఉంది. ఈ సాగు చేసిన సీడ్ గురించి, మేనేజ్మెంట్ గురించి, ఏ విధంగా పండించడం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం కూడా మనతో పాటు రైతు ఉన్నారు. అడిగి తెలుసుకుని ప్రార్థన చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి. మాదా గల్లేరుగూడెం, రామతండ, మండలం బంగ్లా. మండలం బంగ్లా. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను వ్యవసాయం చేసి 30 సంవత్సరాలు చేశాను. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మీ వయసు ఎంత ఉంటుంది సుమారుగా? నాకు 70 ఉంటుంది. 70 సంవత్సరాలు. అంటే ఒక మిరప సాగే చేస్తారా, వేరే పంటలు ఏదైనా సాగు చేస్తారా మీరు? ఏ పంటలు కానీ ఇది మిరపకాయ ఎక్కువ. నాకు మిరప పంటనే ఎక్కువ. నాకు ఎన్నిసార్లు మీకు నష్టం రావచ్చు, ఎన్నిసార్లు లాభాలు రావచ్చు? మాకా 20 సార్లు నష్టం రావచ్చు. ఇక 10 సార్లు వచ్చినా కొద్దిగా మామూలే. పెట్టుబడి తిరిగినాయి. అంతవరకు లేదని 7 మాత్రంకి పెట్టుబడి తక్కువ. కాపు మంచిగా పడింది. తోట మంచిది. ఇత్తనం మంచిది ఉందిగా. భూమి సహకరించి పండిందా ఇది? ఇత్తనం మంచిది. భూమి సహకరించి లేదు. ఏ ఇత్తనం వేశారు మీరు? ఇదా లోలా టెర్రా కంపెనీ వాళ్ళది లోలా అనే విత్తనం వేశారు మీరు. ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చేసారు మీరు? మేమా 30 ప్యాకెట్లు. 30 ప్యాకెట్లు తీసుకొచ్చేసారు. వేసిన కాడ నుంచి మొక్క ఎలా వచ్చింది? ఇది ఎంత హైట్ వచ్చింది? ఇది వేసిన కాడ అంతా హైట్ వస్తుంది. హైట్ వస్తుంది. హైట్ వచ్చినట్టు కాపు దిగుతుంది. ఎన్ని ఫీట్లు రావచ్చు? అడుగు ఎన్ని అడుగులు రావచ్చు? ఇది హైట్ 4 ఫీట్లు ఉంటుంది. 4 ఫీట్లు ఉంటుంది. మీరు బరువు ఎరువుల బస్తాలు ఎక్కువ వేసారా? ఎందుట్లా? ఎరువుల బస్తా కూడా తక్కువనే, చాలా తక్కువ. ఇప్పుడు వర్షం వచ్చిన కాడ నుంచి తోట డ్యామేజ్ అయిందా? మళ్ళీ తిప్పుకున్నారు. మళ్ళీ తిప్పుకుంది. ఎన్ని రోజులు ఒకసారి మందులు కొట్టారు మీరు? మేము 10 రోజులకి. అప్పుడు కొద్దిగా 8 రోజులు కొట్టాం. ఇప్పుడు నల్లి వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు కొట్టారు మీరు? 5 రోజులు ఒకసారి కొట్టారు. 5, 6. ఇప్పుడు ఒకసారి దీనికి కాయ ఎలా అనిపిస్తుంది మీకు? దగ్గర అనిపిస్తుంది. గనుపు దగ్గర వస్తుంది. అంటే మీరు అంతకు ముందు సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు కదా, ఆ సీడ్ కు పోలిస్తే ఈ సీడ్ ఎలా కనిపిస్తుంది మీకు? సీడ్ ఎక్కువ ఉంది. కాయ కూడా పొడుగుంది. గింజలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. గింజలు బాగుంది. ఒక ఎకరానికి ఎంత వేసారు మీరు మొత్తం తోట? ఎకరంన్నరకు మీరు సుమారుగా చూసినట్లయితే ఒకసారి దూరం నుంచి చూపించండి మాకు. సుమారుగా చూస్తే ఈ ఎంత కాయలు ఎన్ని క్వింటలు రావచ్చు? ఇప్పుడు నా అంచనా అయితే ఎక్కువ కావచ్చు. 30 ఎకరాలు క్వింటాల్ మాత్రం 35 క్వింటాలకి నాకు నమ్మకం. 35 క్వింటాల్ వస్తుందని నమ్మకం. అంటే ఎక్కువ అయింది. ఈ పండు కాయలు ఇప్పుడు నా పచ్చికాయలు కలుపుకొని 30 క్వింటాలు దాటుతుంది. ఇప్పుడు ఉన్న పండు కాయల వరకు ఇప్పుడు ఏరిస్తున్నారు కదా, ఎంత అవుతుంది? ఇది 20-25 అవుతాయి. 20-25 అవుతుంది. సో మొత్తానికి ఈ సంవత్సరం అంత తుఫాన్ ఎఫెక్ట్ అయినా, నల్లి తెగులు వచ్చినా కూడా తట్టుకుంది. ఊట పారిపోయే పొలం ఇది. ఊటపడేదే. ఇప్పుడు మీరు అచ్చునా సాలతోటనా దబ్బంచా? ఇది దబ్బంచు. ఎంత వేసుకున్నారు? సాలకు మధ్య దూరం ఎంత ఉంది? 3 ఫీట్లు. 3 ఫీట్లు ఉంది. 3 ఫీట్లు ఉన్నా కూడా మొత్తం అల్లుకోపోయిందంటే అసలు 4 ఫీట్లు ఉండాలి. నేనేమంటే అంత వెళ్ళిపోయింది అనుకున్నా, అంత పెరగదు అనుకున్నా. పెరిగింది. ఇక అంత దగ్గర అంత అల్లుకుంది. ఇప్పుడు అల్లుకోవడం వలన ఇప్పుడు ఇంకా తొక్కబడ్డది. అంటే గుబురు అయింది. గుబురు అయి తొక్కబడ్డది. లోపల మందు కొట్టడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. అదే వెళ్ళిపోతే ఇంకా కాయ కాసు. ఇప్పుడు చాలా మంది రైతులు చూస్తారు, అంత పెద్ద తోట పండించారంటే ఈ సీడు ఏ విధంగా అనిపించింది మీకు? సీడ్ నాకు మంచిగా అనిపించింది. మంచి సీడ్. ఇప్పుడు రైతులు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాంటి భూమిలో వేసుకోవచ్చు? వాళ్ళు ఏ భూమిలో తట్టుకుంటుంది. ఏ భూమిలో తట్టుకుంటుంది. ఇంకా రేగడి భూమిలో ఇంకా ఎక్కువ పండుద్ది. ఇంకా ఎర్రచక్క నెల ఇంకా బాగా పండుద్ది. ఇది మామూలు భూమి. అంటే బలం తక్కువ భూమి. ఏ భూమి అంటారు దీన్ని? మామూలు ఇంకా సౌడు కలిపే ఉంది. ఇది పెంట లేదు. ప్రతి సంవత్సరం దీంట్లో తోడేసేది? ప్రతి సంవత్సరం దీంట్లోనే. ఈ నల్లి తెగులు వచ్చినప్పుడు తట్టుకుందా? ఇది తట్టుకుంటాను. ఇప్పుడు మీరు
30 క్వింటాలు 35 క్వింటాలు తీస్తున్నారంట ఈ వయసులో. ఇప్పుడు అంతకుముందు లాస్ వచ్చినా కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిగా 20 దాట్లే 20 దాటలే. దాట్లే అప్పుడు 20 క్వింటాలు దాటలే. ఈ సంవత్సరం కొద్దిగా బాగుంది. ఆ గింత చెట్టు గింత ఆపడుతుంది. ఇది కాయ పొడుగుంది, చెట్టు పొడుగుందిగా. చెట్టు పొడుగుంది. చెట్టు పొడుగు అయితే కాయ కొద్దిగా పలసంగా ఉన్న చెట్టు కాయ కొడుతుంది, ఎక్కువ వస్తుంది. బంగ్లాల అంశపెట్టలేదు షాపు దాంట్లో తెచ్చిన ఇత్తనం. మీరు ముఖ్యంగా రైతులకు ఏం చెప్పాలనుకుంటారండి ఈ ఇత్తనం గురించి? ఇత్తనం గురించి ఆ రైతు కూడా వేసుకోవచ్చు ఇత్తనాలు. ఎక్కడ రైతు అయినా వేసుకోవచ్చు ఇత్తనాలు. నమ్మకం 2 ఎకరాలు ఉన్న 20 గుంటల 30 గుంటలు ఎకరానే వేసుకోవచ్చు అండి. ఏం బాధ ఉండదు వాళ్ళకి. సో ఏసీ చూస్తే మీకు పండిందా వాళ్ళకి ఆపడుతుంది అప్పుడు. సో మీరు పండించారు కాబట్టి ఈ పంట ఇక్కడ కనబడుతుంది కాబట్టి నిండుగా నమ్మకం అనిపించింది. ఇది చూసి వాళ్ళు కూడా నమ్మకం పండుద్దని వేసుకోవాలి. అది ఇక నమ్మకం లేని చేయరు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ కూడా చూడొచ్చు. ఈ పక్కన తోట ఎవరిది? మా తండ్రులదే. ఏమైంది దానికి అట్లా పోయింది మొత్తం కూడా? నల్లి తట్టుకోలే. ఇది తట్టుకుంది. ఆ గెట్టు 5 ఫీట్లు ఉంటుంది సార్. ఆ గెట్టు 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంటుంది అది. సో 5 ఫీట్ నేను రావడం అసలు దాంట్లో బలం తక్కువ భూమిలో కూడా 5 ఫీట్లు రావడం అంటే రైతు చేసిన చాకరీ తక్కువ చేసి పెట్టుబడి చేయడం జరిగింది ఈసారి. అయినా కూడా మంచి దిగుబడి రావడం జరిగింది. కాయ కాసి చెట్లు ఒరిగేటానికి సైజు తక్కువ పడుతుంది. చెట్టు కాయ కాసి ఒరిగింది సైజు తక్కువ పడుతుంది. సో చూడొచ్చు మీరు, మనం చెప్పడమే కాదండి, ఒకసారి మీరు ప్రతి మొక్క కూడా గమనించవచ్చు. మీరు ఒకసారి పండిన కాయలు చూడండి, ప్రతి మొక్కకు చూడండి, ప్రతి మండకు చూడండి ఒకసారి. సో ఈ వయసులో తాతగారు ఇంత కష్టపడి ఇంత పండించారంటే ఒకసారి చూడండి. ఒక మండకు ఒకసారి కాయలు చూడండి మీరు ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ కాలంలో ఒక సెల్ ఫోన్ లేకుండా ఇంత చక్కగా తోట పండించాలంటే సీడ్ బాగుంది కాబట్టి ఇంత దిగుబడి సాధించడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా బలం గల భూమిలో ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని మన రైతు గారు చెప్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా ఒకసారి చూడవచ్చు, మొత్తం అల్లుకోపోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా పండుకాయతో పాటు పచ్చికాయ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఒకసారి గమనించండి. 2 పాలు పండుతే ఒక పాలు పచ్చిది, ఇంకా పైన పూతుంది కాతుంది. ఇప్పుడు దీన్ని మందు వేయక మందు కొట్టక 20 రోజులు అయింది. సో ఒకసారి నోటీస్ చేయండి, మందు కొట్టగా వేయక ఇప్పటికి 10 రోజులు అవుతుందని. 20 రోజులు అయింది. తోట ఏరియాలంటే మందు కొట్టాలి, మందు వేయాలనుకున్నా. మీ ఏరియాలో ఈ తోటను చూసి ఏమంటున్నారు రైతులు? బాగుంది అంటారు. బాగుంటే చూస్తారు. సరే, అయితే ముందుకైతే బాగా ఇదే ఇతర అంటారు వాళ్ళు. ఓకే. సో చూసారు కదండి, ఈ సీడ్ గురించి ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలనుకున్నా, రైతు అడ్రస్ కావాలనుకున్నా మీకు చెప్పడం జరిగింది. ఈ సీడ్ కావాలనుకున్న రైతులైతే హంసా ఫెర్టిలైజర్ షాప్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఫీల్డ్ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు చూపించగలుగుతారు కాబట్టి మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఈరోజు సమాచారం.